ఎల్లుండి 3వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా దుర్మార్గాలు పాపాలు చేసిన ఆయన్ని చూసేదానికి రప్ప పార్టీ ఆయనే చెప్పుకున్నాడు. రప్ప ఆడిస్తామని. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. నేనేమంటానంటే రేపు కూడా అంతకుముందు ఆ రెంటపాళ్ళకెళ్ళి ఆ బెట్టింగ్ రాయుడు విగ్రహావిష్కరణ నాగమల్లేశ్వరరావు గారి నిన్ను నమ్ముకొని నువ్వు వై నాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి ప్రాణాలు తీసుకున్న ఆయన విగ్రహావిష్కరణ మనం ఎక్కడ చూడలే. ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు పర్మిషన్ తీసుకుంది ఆయన విగ్రహావిష్కరణ. కానీ 80-90 కిలోమీటర్లు ర్యాలీ, 9 గంటల ర్యాలీ, 600 చిల్లర మంది పోలీసులు నీకు ఇచ్చారు, అయినా 3 ప్రాణాలు తీసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జస్ట్ పర్మిషన్. మీకు పోలీస్ పర్మిషన్ ఏమిస్తుంది? ఇచ్చింది మీరు వచ్చి చూసిపోతారు, మీతో కూడా ఒక 25 మంది 50 మంది ఉంటారు, అంతవరకే. మీరు అడిగింది అదే. కానీ ఇప్పుడు తలశీల రఘురాం గారు మీ పార్టీ నాయకుడిని పంపించి వారం రోజుల నుంచి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూర్చోపెట్టి 60-70 వేల మందిని మొబైలైజ్ చేయాలా? మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎవరినైనా తీసుకురండి, రౌడీలు తీసుకురండి, గంజాయి బెచ్చిని తీసుకురండి, రేపు అక్కడ రఫ్ ఆడించాలా? ఏంటి నాకు అసలు అర్థం కావటంలే. ఏంది కాకాని గౌతమ్ చేసిన దుర్మార్గాలు పాపాలకి మీరు వేల మంది జనాన్ని మొబైల్ డబ్బుండాయని చెప్పేసి అందరు సంపాదించున్నారు బాగా, వాళ్ళందరూ ఖర్చు పెట్టి రేపు జనం తీసుకురావాలి, మళ్ళీ 2-3 చావాలి. మొన్న మీరు చేసిన పాపానికి 3 ప్రాణాలు పోయినాయి. ఒక సింగయ్య ప్రాణం పోయింది, రోడ్లో అంబులెన్స్ లో ఒక ఆయన చనిపోయినాడు, కార్ యాక్సిడెంట్ చనిపోయినాడు. కనీసం ఆ బాడీని హాస్పిటల్లో చేర్పించే హ్యుమానిటీ లేదు మీకు. అంత దుర్మార్గంగా ప్రవర్తించినావు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి, కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కుదరదు. కడపలో నేను వేం చేయలేవు, అటువంటి పరిస్థితి నీకు వచ్చింది. బట్ ఈరోజు మీరు చేసే నీకు అంతెందుకు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తోటి ముద్దాయి పంటపాళెం అతను మళ్ళీ తెలుగుదేశం నాయకుడిని మొన్న కత్తులతో పొడిచేస్తున్నాడు. జస్ట్ 5 days బ్యాక్ చచ్చిపోయి బతికాడు అతను. అర్ధరాత్రి 2:30 దాకా ఆపరేషన్లు చేసినారు. నీ తోటి ముద్దాయి ఇప్పుడు కొత్తగా కేసుల్లో తోటి ముద్దాయి. అంటే అటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేదానికి మీరు వచ్చేసి ఇంత గందరగోళం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. మేము చెప్తున్నాం, స్పేర్ చేసే ప్రసక్తిలే. ఎవరైనా వెనక వచ్చిన వాళ్ళు కన్నా తోక ఆడిస్తే, మీరు చెప్పినట్టు ఏదో గంగమ్మ తిరునాళ్ళల్లో పొట్టేళ్ళని నరికినట్టు రప్ప ఆడిస్తాం, నరికేస్తామంటే ఆ ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పెద్ద ఉపన్యాసం ఇచ్చావు. తప్పేంటి అని చెప్పినావు. తప్పేంటి అన్నావు. ఒక మాజీ ముఖ్యమంత్రి. ఈ కర్మ ఇది. ఈ రాష్ట్రం నీ బోటి ముఖ్యమంత్రిని చూడటం తెలుగు ప్రజల కర్మ, అంతమించి ఇంకేంలే. అందుకని ఇవన్నీ కుదరదు. మీ నాయకులు ఏదేందో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక ఆయన కోవూరు ఆయన మాట్లాడినాడు. కోవూరు ఆయన సంగతి ఏందో, ఆయన కథ ఏందో అందరికీ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన పేర్లు ఎత్తే అంత అర్హత నీకు లేదు. జాగ్రత్తగా ఉండు. ప్రసన్న కుమార్ రెడ్డి కంట్రోల్లో పెట్టుకో, నోరు కంట్రోల్లో పెట్టుకో. కానీ ఇది రేపు నేను చెప్తుండా 3వ తేదీ నువ్వు వస్తావా? జైలుకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరికంటే అందగాడో చెప్పుకోపో, మాకు అభ్యంతరంలే. కానీ ఒక్క చిన్న చీమకి నష్టం జరిగినా స్పేర్ చేసే ప్రసక్తిలే. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. విషయం ఏంటంటే లిక్కర్ కేసులో అది ఒక సెన్సేషనల్ కేస్. దేశంలో ఎవరు చూడలే ఇటువంటిది. ఈ విదేశాలకి పోయి రూటింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ బంగారం, డైమండ్స్, గోల్డ్, డైమండ్స్, క్యాష్ అక్కడి నుంచి రూటింగ్ చేసుకున్నావు. ఆ కేసులో భ్రష్టు పట్టిపోతున్నావు. ఒక్కొక్క రోజు సిఐడి కేసులో బయటకు వచ్చే నిజాలు చూస్తే దేశం ఆశ్చర్యపోతుంది. అవన్నీ డైవర్ట్ చేసేదానికి పిచ్చి ర్యాలీలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అది నేను ఒక్క మాట అంటాను, క్వాంటమ్ వ్యాలీ లాంటి ఆలోచనలు ఎప్పుడన్నా నీకు వచ్చినాయా? ఎప్పుడన్నా పోలవరం, అమరావతి రాజధాని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? అవన్నీ ముందుకు పోతున్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు 2 సార్లు వచ్చాడు, చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తాడు, ఆయన చేసే కష్టాన్ని అభినందించాడు. ఇవన్నీ డైవర్ట్ చేసేదానికి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు వస్తున్నాయి. కుదరదు. నేను చెప్తుండా, ఈ జిల్లాలో ఉండే వాళ్ళకి చెప్తుండా, మీరు అతిగా ప్రవర్తించి ఏదన్నా చేస్తే స్పేర్ చేసే ప్రసక్తిలా. తెలుగుదేశం చూస్తే ఊరుకుండదు.
మీరేదో వేల మంది అంటే లక్షల మంది పిలిపించుకునే శక్తి ఉంది, సత్తా ఉంది. కానీ మేమెప్పుడు వైలెన్స్కి దూరంగా ఉంటాం, శాంతియుతంగా ఉండాలనుకుంటాం. నీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తే కుదరదు.